సాయిరామ్. మనం భగవంతుని ఆశీస్సులతో నిన్న మనం 62, 63 శ్లోకాలు సాంఖ్య యోగంలో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు 64, 65 రోజుకు 2 శ్లోకాలు చొప్పున భగవంతుడు చక్కగా మనకి ఆనందంగా అర్థమైన రీతిలో చెప్పుతూ మనకు ఆనందాన్ని కురిపిస్తున్నాడు ఆయన. ఎవరైతే ఈ జ్ఞానంలో ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. భగవంతుని తాలూకా వాణి వినడం అంటే అది మామూలుగా ఒక సాధకుడుగా మనం చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే మనకు 62లో ఏం చెప్పాడంటే, ఏదైనా విషయాలు మనం మానవుడిగా జన్మించిన తర్వాత చాలా విషయాలు మనకన్నీ దగ్గరగా ఉంటాయి. బాహ్య ప్రపంచంతో మనం అటాచ్ అయ్యి ఉన్నాం. ఎప్పుడైతే మనం బాహ్య ప్రపంచంతో అటాచ్ అయ్యామో మనకి మనలో ఉన్న కోరికలు, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే కోరికలు అన్నది అది చిన్న మాట కాదు, దాన్ని కంట్రోల్ చేయాలి అంటే. అయితే ఈ శ్లోకం చాలా చక్కగా భగవంతుడు మనకు వివరించాడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధ అభిజాయితే. అయితే ఎప్పుడైతే మానవుడు బాహ్య ప్రపంచంతో అటాచ్ అయి ఉన్నాడో ఆయనకి విషయ సూచనలు, ఆ మెటీరియల్ తాలూకా ఆశ ఇవన్నీ కలగడం అది సహజం. దాంట్లో ఆసక్తి కొద్దిగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఆ దాని మీద కోరికలు కూడాను పెరుగుతూనే ఉంటాయి. వాంఛ, ఆ కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో అవి కొన్ని కోరికలు సక్సెస్ అవుతాయి, కొన్ని కోరికలు సక్సెస్ అవ్వవు. నీ కర్మానుసారం అవి డౌన్ గ్రేడ్స్ లేకపోతే ఏదో విధంగా అవి సక్సెస్ అయ్యే సూచనలు ఉండవు. ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో వాళ్ళు కోపానికి గురి అవుతారు. ఎప్పుడైతే కోపానికి గురి అవుతారో వాళ్ళలో ఉన్న వివేకం పోతుంది, బుద్ధి పోతుంది, ఇంద్రియ నిగ్రహం పోతుంది. భగవంతుని మీద ఇంకా లగ్నం చేయలేడు. ఈ భోగాల గురించే వాడు ఎక్కువగా ఆలోచిస్తూ ఆ భోగాల తాలూకా సుఖాల గురించే వాకులాడతాడు, అంతేగాని ఇంకొక విషయాన్ని గురించి వెళ్ళడు. ఇప్పుడు మనం దీని గురించి చెప్తూ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళాలి. నెక్స్ట్ 63లో ఆయన ఏంటి చెప్పాడంటే, క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రయః శృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవరికైతే అటువంటి బుద్ధి, వ్యామోహం, క్రోధం, ఎప్పుడైతే నీ క్రోధంలో నువ్వు ఉన్నావో, ఎందుకు క్రోధం వస్తుంది? నువ్వు అనుకున్నది నీకు దొరకలేదు. సుఖశాంతులకి
సుఖాన్ని గురించి నువ్వెంతో ట్రై చేస్తున్నావు, కానీ నీకు కష్టాన్నే చేకూరుతుంది, కానీ సుఖం మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు. ఎప్పుడైతే సుఖం నీకు దగ్గరికి రానివ్వకుండా నీ తాలూకా పూర్వజన్మ సుకృతంతో ఏదైతే నీకు వస్తుందో దాన్ని సంతోషంగా నువ్వు ఆహ్వానించకుండా ఆ భగవంతుని నిందలు వేస్తూ నాకెందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు, నేను ఎంతో సుఖంగా ఉండేవాడిని, నన్ను ఎందుకు ఇలా చేశావు అనేసి ఆయన అని మనసులో బాధ కలుగుతూనే ఉంటుంది. దానివల్లనే నీకు క్రోధం వస్తుంది. ఎప్పుడైతే క్రోధం వస్తుందో నువ్వు చింతనకు గురవుతుంటావు. ఇక్కడ 64లో ఏం చెప్పాడంటే క్రోధాద్భవతి సమ్మోహం, క్రోధం వలన మోహం ఏర్పడుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రయ, ఎప్పుడైతే దాన్ని నువ్వు వివేక శక్తిని కూడా ఎప్పుడైతే క్రోధం నీలో కలుగుతుందో నీలో ఉన్న వివేక శక్తి అంతా పోతుంది అని ఆయన ఇందులో చక్కగా మనకు వివరించారు. క్రోధం వలన వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావంతో నీ తాలూకా ఆలోచన శక్తి, వివేక శక్తి, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి ఇవన్నీ కంట్రోల్ తప్పిపోతాయి. అది చిన్న భిన్నమై నీకు వ్యాకులం చేస్తుంది. నీకు ఒక భ్రష్టుడిగా చేసేస్తుంది. దానివల్ల నీలో ఉన్న జ్ఞానం కూడా పోతుంది, నీకు జ్ఞాపక శక్తి పోతుంది, నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు, అలా ఉంటావు. అంటే బుద్ధి నాశనం అయిపోతుంది అన్నమాట. అది ఇక్కడ 63లో చెప్పాడు. నెక్స్ట్ దాన్ని అలాగ 64 ఇప్పుడు మనం 64, 65 మనం క్రోధంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అది భగవంతుడు వివరిస్తున్నాడు. దాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్ర ఐశ్చరన్ విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్త అంటే రాగద్వేష రహితములైన, అంటే నీ అంతఃకరణంలో ఏదైతే ఉందో ఈ అంతఃకరణంలో అంటే ఏ భావన నీకు రావాలన్నా లోపల నుంచే రావాలి. అది మంచవని చెడ్డవని. అది నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్ఛాశక్తి, నీకు కోరికలు పెరిగాయో ఆ వస్తువు రావడానికి, ఆ వస్తువు కావాలని అపోహ, ఆసక్తి ఇవన్నీ కలుగుతాయి. అవి కలిగినప్పుడు రాగద్వేషానికి వాడు అంటుకుని పోతాడు. ఎందుకు ఆ ద్వేషం, రాగం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ వస్తువుల మీద నీకు వ్యామోహం పెరిగింది. ఆ వస్తువు మీద నీకు వ్యామోహం పెరిగిన తర్వాత అది ఎప్పుడైతే నీకు అందుబాటులో రాలేదో దానివల్ల నీకు రాగద్వేషాలు పెరుగుతాయి. ద్వేషం వాడికి ఉన్నది నాకు లేదు, వాడికి ఎలా వచ్చింది, నాకెందుకు దొరకట్లేదు, ఇదే కారణం. అంతేగాని నీ అదృష్టం ప్రకారం నీకు దొరికిందిరా బాబు
అది పూర్వజన్మ సుకృతంతో వాడికి ఇంద్రియ జన్మలో మంచి చేసుకున్నాడు, అందు గురించి వాడేమో వాడికి ఆ వస్తువులు దొరికాయి, వాడు నీకన్నా భోగభాగ్యాలతో చక్కగా ఉంటున్నాడు అన్న ఆలోచన మాత్రం ఉండదు. నాకు ఆ రాగద్వేషాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. దానివల్ల ఏంటి, నీకు మనశ్శాంతి కలగదు. నీకు మనశ్శాంతి ఉంటేనే దానికి అన్ని విధాలా నువ్వు ఏమైనా చేయగలవు. అది ఈ ఈ శ్లోకంలో ఆయన చక్కగా వివరించారు. ఏంటంటాడు, రాగద్వేష విముక్తై తు విషయ ఇంద్రియైశ్చరన్ ఆత్మ వస్థైర్ విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. ప్రసాదం అంతఃకరణ ప్రసన్నతను పొందుతాడు. నీకు ఎప్పుడైతే రాగద్వేషాలకు నువ్వు దూరంగా ఉంటావో. సామాన్య మానవులకి ఇంద్రియములు తన కంట్రోల్లో ఉండకుండా, సామాన్య మానవుడికి అది ఇంద్రియాల కంట్రోల్ ఉండవు. ఎప్పుడైతే నీ కంట్రోల్లో తప్పుతుందో, నీ కంట్రోల్లో ఉండవో, భోగభాగ్యాల గురించి నీ మనసు అటు వెళ్ళిపోతుంటుంది. దానివలన రాగద్వేషాలు నిండిపోతాయి. అతనికి ఎక్కువగా ఆసక్తి అందు ఎక్కువగా వ్యామోహం పెరుగుతుంది. ఎక్కువగా భోగభాగ్యాలు, కోరికలు ఇవే కలుగుతాయి. అందువలన ఆయన సుఖానికి, ఆధ్యాత్మిక చింతనకు దూరంగా ఉంటాడు. కొందరు ఏంటి, ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనకి దూరం అయ్యాడో వారు భగవంతునికి వాళ్ళ డిస్టెన్స్ పెరిగిపోతుంది. భగవంతునికి నీకు ఈ మధ్యన ఉన్న డిస్టెన్స్ అది పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకు నీకు పెరుగుతుందా అంటే, నువ్వు భోగభాగ్యాలకి లోనవుతున్నావు. ఆ డిస్టెన్స్ పెరగకుండా ఇంకా దగ్గరగా ఉండాలి అంటే నీకు ఆధ్యాత్మిక చింతన కావాలి. ఆధ్యాత్మిక చింతన కావాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఎక్కువగా సత్సంగాలు వినాలి, మంచి గురువుని పట్టుకోవాలి, వాళ్ళు చెప్పే మాటను వింటూ ఉండాలి, భజనలు చేయాలి, పూజలు చేస్తూ ఉండాలి, భగవద్ధ్యానంలో ఉండాలి. ఎక్కడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే యాగాలు ఇవన్నీ అవుతున్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉండాలి. ఇవి వెళ్తూ ఉంటే వాడి మనసు కొద్దిగా ఈ వ్యామోహాలకి కొద్దిగా దూరం అవుతూ ఆధ్యాత్మిక చింతన వైపు వాడు పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ ఈనాటి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ చింతనలు ఇవన్నీ విడిచిపెట్టేసి భోగభాగ్యాలతోనే వాడి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటున్నాడు. ఎందుకు? తన శరీర సుఖం గురించి. ఇక ఆధ్యాత్మిక చింతన గురించి ఇంకా ఆలోచించడు. ఆధ్యాత్మిక చింతన గురించి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు కొద్దిగా ముందుకు వెళ్ళగలడు. వాడికి ఆ ఆలోచన రాదు. ఎందుకు రాదు అంటే వాడు తెచ్చుకున్నది అంతే. అయితే సామాన్య మానవుడు కొందరు ఏం చేస్తారు అంటే, ఈ భోగభాగ్యాలు ఉంటాయి, ఇంద్రియ నిగ్రహం కూడా వాళ్ళు బయటని చూస్తూనే ఉంటారు, సుఖ దుఃఖాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఒకే నిగ్రహంగా ఆధ్యాత్మిక చింతనలో కొంతగా వెళుతూ వాళ్ళు చేస్తున్న కర్మలు, నిలుచోవడం, కూర్చోవడం, పడుకోవడం, తినడం, ఇవి వాళ్ళు చేస్తున్న పనుల్లో ఇవి ఉంటూనే ఉంటాయి.
ఇవి ఉంటూ దానికి అటాచ్మెంట్ అవుతారు. ఎక్కడ భజనలు ఉంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడైనా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే వాళ్ళతో అటాచ్ అవ్వడం, ఎక్కడైనా ఏవైనా మంచి పనులు ఉంటే ఆ మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత ఉదయం శాస్త్రయుక్తంగా ఏం చెప్పాడు అన్నది అది వినడం, వేకువజామునే ఒక 4:30 గంటలకు లేచిపోయి భగవన్నామస్మరణతో వాడు సుప్రభాతంతో భగవంతుని కొలవడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన తాలూకా కర్మలు చేస్తూనే ఉంటాడు. చేస్తూ ఒకవైపు ఇటు వెళ్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. సుఖం ఉన్నప్పుడు పొంగిపోకుండా, దుఃఖం ఉన్నప్పుడు కృంగిపోకుండా చాలా చక్కగా వాళ్ళు నడుచుకుంటారు. ఇది అందులో 64లో ఆయన ప్రసాదమది గచ్చితే. ప్రసాదమది గచ్చితే అంటే మనశ్శాంతి పొందే అవకాశాలు అందులో ఉన్నాయి. దీనికి ఉంటూ ఇది ఎవరైతే ఆ రాగద్వేషాలతో ఉంటారో, భోగభాగ్యాలే నాకు కావాలి, నా మనసుకి ఆనందాన్ని ఇస్తుంది, అదొక్కటే, ఇంకొకటి ఇవ్వదు అనేసి ఎవరైతే వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. వాళ్ళు భగవంతునికి డిస్టెన్స్ అవుతారు, అంటే దూరం అవుతూ ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా అవ్వలేరు. కొందరు ఏంటంటే ఇవి చేస్తూ ఉంటారు, నీ కర్మలు నువ్వు చేయక తప్పదు, పడుకోవడం, లేకడం, ఈ ఏదైతే రోజు చేసిన కర్మలు, తర్వాత నువ్వు చేస్తున్న కర్మలు, సత్కర్మలు చేస్తూ ఉంటూ భగవంతుని చింతనలో ఉంటూ భగవంతుని నామస్మరణలో చేస్తూ ఒక మంచి విషయాల వైపు వెళుతూ ఆత్మని ఆనందపరుస్తూ ఉంటారు. రాగద్వేషాలకు దూరంగా ఉంటూ, ప్రసాదం అంటే ఏంటి? ఇక్కడ ఏంటన్నాడు? ప్రసాదం అది గచ్చితే. ప్రసాదం అంటే అది మనసుకు ఆనందం చెందడం. నీ మనసుకు ఆనందం కావాలంటే ఇలాంటి బండి నువ్వు చేస్తూ ఉండాలి. అది ఇక్కడ ఆయన 64లో చెప్పాడు. నెక్స్ట్ మనం 65లో ఏంటి చెప్పాడో అంటున్నాను. ఓకే, ప్రసాదమే అతి గచ్చితే అన్నాడు. అంటే మనస్సు ఆనందాన్ని ఇస్తూ శాంతి చేకూరుస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ విల్ డూ దట్ వే అని చెప్తూ 65లో ఇంకేంటి చెప్పాడో విందాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యప్రతిష్టతే. బుద్ధి పర్యవతిష్టతే అంటే నీ బుద్ధి భగవంతుని మీద స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు? నీ మనసు ఆనందపరిచినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు. నీకు మనసు ఎలా ఆనందపడుతుంది? నువ్వు రాగద్వేషాలకి దూరంగా ఉన్నప్పుడే. ఎప్పుడైతే రాగద్వేషాలకు దూరంగా ఉంటూ నీ తాలూకా పనులు నువ్వు చేసుకుంటూ భగవద్ ధ్యానంలో ఉంటావో అప్పుడు నీ తాలూకా ఆత్మ సంతృప్తిగా ఉంటూ, శుద్ధిగా ఉంటూ, నీ బుద్ధి కూడా శుద్ధిగా ఉంటూ, నీ మనసు కూడా శుద్ధి చేస్తూ భగవంతుని మీద ధ్యానం కలుగుతుంది. సర్వ దుఃఖానాం ప్రసాదే. ప్రసాద అంటే నీ ఆత్మ శాంతి అయినప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, సర్వ దుఃఖానాం అంటే అన్ని దుఃఖాలకి దూరంగా ఉంటావు అనేసి ఇక్కడ ఉపజాయితే దుఃఖములు ఉపజాయితే అంటే తొలగిపోవును. ప్రసన్న చేతసో అంటే ప్రసన్న మనస్కుడైన కర్మయోగి యొక్క బుద్ధి
ప్రసన్న చేతసో బుద్ధి పర్యవతిష్టతే, పరమాత్మ యందు స్థిరం అవుతుంది. నీకు పరమాత్మ యందు స్థిరంగా ఉండాలి అంటే నువ్వు ఆనందంగా ఉండాలి, సుఖ దుఃఖాలకు దూరంగా ఉండాలి, చలించిపోకూడదు. దుఃఖం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు నీ మైండ్ విపరీతంగా పరిగెడుతూ ఉంటుంది, అది బ్రష్డ్ అయిపోతుంది, స్మాష్, ఇట్ విల్ బి స్మాష్ అంటున్నాడు. దానికి దూరంగా ఉండాలి, ఉంటూ ఈ పనులు చేస్తూ ఉండాలి. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని తత్స ఉపజాయితే, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యపతిష్టతే. ఆయన ఎంత చక్కగా ఆ వాణ్ణి మనకు వినిపిస్తూ, అంటే మన ప్రసన్నతను ఎప్పుడైతే పొందేవో అతని సుఖ దుఃఖాలకి దూరం అవుతూ, ఎలా దూరం అవుతాయి? నీ మనసు ఆనందపరుస్తున్నావు, అవి ఆనందపరిచినప్పుడు నీకు ఈ సుఖ దుఃఖాలతో నీకు సంబంధం ఉండదు, అది నీకు హ్యాపీగా ఉంటుంది. అయితే నీ నీ కర్మ అన్నిటి మీద వెళుతూ సత్కర్మలు చేస్తూ బుద్ధి ఒక మంచి స్థితికి, అంటే చెడు అన్నది నీకు దగ్గరికి రానివ్వకుండా, ఏదైనా చెడు, నువ్వు మానవుడిగా ఉన్నావు, నువ్వు సాధకుడివి, నీకు ఎన్నో విషయాలు వింటూ ఉంటావు, చూస్తూ ఉంటావు, నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటావు. ఇవన్నిటికీ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. మనం మొబైల్ ఆన్ చేసాం, అందులో మంచి ఉంది, చెడు ఉంది. చెడు ఎప్పుడైతే ఉందో దాన్ని మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఏదైతే సత్సంగాలు, ఇవి ఏమో మంచి విషయాలు, ఎవరైతే మంచి మంచి మెసేజెస్ పంపిస్తుంటారో అవి చదువుకుంటూ నీ బుద్ధిని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఒక మంచి మార్గంలో తెచ్చి పెట్టాలి, అందరికీ సమానంగా చూడాలి. ఇందులో ద్వేషం ఉండకూడదు, రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, సుఖ దుఃఖాలను సమానంగా చూసుకోవాలి. ఇందులో దుఃఖం వచ్చినప్పుడు నువ్వు చలించిపోకూడదు. ఇది స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణాలు అని చెప్తూ, అంటే ఆయన వేసిన 4వ ప్రశ్న ఏంటంటే వాళ్ళ తాలూకా గుణాలు ఎలా ఉంటాయి అంటే, స్థితప్రజ్ఞుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఆయన 4వ ప్రశ్న. ఆ 4వ ప్రశ్నకి ఇది చక్కగా చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఇంకేటి చెప్తాడో మనం విందాం. ఇంతవరకు చక్కగా ఆయన చెప్పారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు నీ తాలూకా ఆనందాన్ని నువ్వు పొందగలవు, నువ్వు శాంతంగా ఉండగలవు, ప్రశాంతంగా ఉండగలవు అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణాలు కొన్ని నీకు అలవడతాయి, దాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యు అని అంటున్నారు. మనం రేపు 66, 67 అన్నది అది చెప్పుకుంటూ ఇంకా భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ముందుకి మనం సాగడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఆ పైన భగవంతుని తాలూకా ఆశీర్వచనాలు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.